చూసింది అన్న గణేశునికి? చూసిన అన్న. ఎట్లున్నది? చాలా బాగుంది. 1,00,000 అద్దాలతో చేయించారు. చాలా బాగున్నది. ఎట్లున్నది విగ్రహం? విగ్రహం చాలా బాగున్నది. 1,00,000 అద్దాలతో చేశారు. డెకరేషన్ కనుక చాలా బాగున్నది. ప్రజలు బాగా వస్తున్నారు. అందరు మంచిగా దర్శనం అవుతుంది. ఓకే, బాగున్నది. మెయింటెనెన్స్ ఎట్లున్నది? చాలా బాగుంది. మెయింటెనెన్స్ బాగున్నది. రిసీవింగ్ బాగున్నది. అన్ని అందుతున్నాయి ప్రజలకి. ఇప్పుడు చాలా బాగున్నాడు. చూసిందమ్మా విగ్రహానికి? చూసినాం, చాలా బాగున్నది. వినాయకుడు అద్దాలతోటి మెయింటెనెన్స్ విగ్రహానికి దేవుడు కనపడ్డట్టు అనిపిస్తుంది. చాలా బాగున్నది, మంచిగా ఉన్నది. మెయింటెనెన్స్ చాలా బాగున్నది. లైన్ ప్రకారం వస్తాళ్ళు, మంచిగా చూస్తాళ్ళు అందరిని. ఎవరిని ఇట్లా ఏం కోపడకుండా ఫోటోలు దించుకొని ఇస్తాళ్ళు, అన్ని చేయనిస్తాళ్ళు. ప్రసాదం కూడా బాగున్నది. చూసిందమ్మా విగ్రహానికి? చాలా బాగుంది. ఏం చేసినా సూపరు. అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు వస్తానమ్మా ఇక్కడ? మేము ఆడు పెట్టిన ఎన్ని సంవత్సరాలైనా అన్ని సంవత్సరాలకి వస్తున్నాం. అంతే. రాజానే బెస్ట్. వినాయకుడు ఆయనకు దీవెనలు ఇస్తాడు. ఓకే అమ్మా. చూసిందమ్మా వినాయకుడు? చూసినాం, చాలా బాగున్నాడు వినాయకుడు. మాటలు రావట్లేదు, అంతే బాగున్నాడు. మంచిగా ఉన్నాడు. జై శ్రీరామ్ సాగర్ అన్న. జై శ్రీరామ్. సంతోష్ అన్న, థ్యాంక్ యూ. మీ ఛానల్ కి మేము ఎప్పుడు కృతజ్ఞతలు కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాము. మా సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ గారిని మీరు ఇంతగా ప్రోత్సహించి మీ మీడియా ఛానల్ తోని మాకు సపోర్ట్ ఇచ్చేందుకు ధన్యవాదములు. మేడం, చాలా బాగున్నది. మీరు ప్రతి సంవత్సరం ఎట్లా ఫీల్ అవుతుంది వినాయకుడి గురించి? చాలా బాగుంటా ఉన్నది. ఎప్పటికీ వేరే వెరైటీగా ఉంటది. ఈ సంవత్సరంలో మీకు ఎట్లా అనిపించిందమ్మా? చాలా బాగున్నది. లైటింగ్ తోటి చాలా బాగున్నది. అంటే మీరు ఏటా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ వినాయకుడి కాడికి వస్తారా? ప్రతిసారి వస్తాం. ఈ ప్రతిసారి ఏమేమి వెరైటీలు పెడతారు వీళ్ళు? ఓసారి మన ఏలిక్కాయలతోటి, ఓసారి ఇవి అంటే థమ్సప్ బాటిళ్లతోటి, ఇప్పుడు అద్దాలతోటి చాలా బాగున్నది. చాలా బాగా జరుగుతుంది. చాలా మంది వెరైటీ చూడడానికి, దేవుణ్ణి దండం పెట్టుకోవడానికి వస్తారు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. చూసింది అంకుల్ వినాయకుడు బాగుంది. అద్దాలది అచ్చా, చాలా బాగున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? 2-3 సంవత్సరాల నుంచి వస్తాం. చాలా రకరకాలు పెడతారు. చాలా బాగున్నది ఈసారి అద్దాల. ఈసారి మన వరంగల్ లో చాలా డిఫరెంట్ కదా, ఇది డిఫరెంట్ ఉంది. చాలా వరంగల్ చాలా బాగుంది. ఇంత ముందు కంటే ఇంకా బాగుంది. చాలా బాగుంది. హ్యాపీ. థ్యాంక్ యూ. ఇవి వస్తారు. చేస్తున్నాం కదా. నమో నమో స్థాని ధర్మాని కృతమాన్యాతన్నాథే హరాకం మహిమానః జగన్నే సర్వోర్వే చాద్యాః సంతి దేవాః హమజాని గర్వనః తమజాసి గర్వనమ్మా నిత్యలా నిత్యైతాయ మహాగణాధిపతే నమః.
जय श्री राम गुरु जी, आप कहाँ से आए हो? जय श्रीमनारायण। हम आए हैं पुष्कराज से। जो सारे ब्रह्मांड में जितने भी तीर्थ है उन सब तीर्थों के गुरु है पुष्कराज महाराज, वहां से आए हैं। और आज यहाँ पर वरंगल में गीता भवन के पास में अद्भुत कांच के बने हुए श्री गणेश जी महाराज के बहुत सुंदर दर्शन किए हैं। दर्शन करते ही मन अभिभूत हुआ है, बहुत सुंदर। और यहाँ के यजमान सपत्नीक सब लोगों का, भक्तों का बड़ा सुंदर भाव है, वो भी देखने को मिला। यहाँ आरती किया है और भगवान गणेश जी महाराज सबकी मनोकामनाएं पूर्ण करें। इन्हीं भाव के साथ में सबको जय श्रीमन नारायण। आप इतने मूर्ति देख के ना, जो आपको ये मूर्ति देखने के बाद में क्या कैसा लगा, वो तो स्पेशल कुछ दिखा? सब लोग अपना अपना भाव उत्पन्न करते हैं जी। और यहाँ पर जिस प्रकार से आपने जो भाव उत्पन्न किया है कि छोटे छोटे कांच के पीसों से गणपति बनाए हैं, तो ये भी एक अद्भुत भाव है। और भावो ही विद्यते सर्वम, जी। भावो ही विद्यते भगवान। जैसा भाव वैसा ही भगवान का दर्शन होता है। तो भाव ही सर्वस्व है, भाव ही आधार है, और भाव से बदले उन्हें तो भव से बेड़ा पार है। जय श्रीमन नारायण। जय श्री राम। సంవత్సరము నేను గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ కమిటీ వాళ్ళు ప్రతి వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలుగా పెడుతున్నారు. ఒకసారి పసుపు బొమ్మలని, ఒకసారి మిర్చి తోటని. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కంపల్సరీ చూడాలనే ఆతృతతోనే ఉంటాము. ఒక సిటీలో ఉన్నటువంటి 3-4 వినాయకులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఈ రోజు కూడా ఇక్కడ ఎట్లా పెట్టారు చూద్దామనే పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది సార్. మెయిన్ గా వచ్చేసి ఇప్పటిదాకా మీరు ఆల్మోస్ట్ గణేష్ కూర్చోబట్టి 4 days అయిపోయింది కదా. ఈ 4 days లలో మీరు ఎన్నో విగ్రహాలు చూసిందో, ఇప్పుడు ఈ విగ్రహం చూస్తే ఎట్లా ఉంటుంది? లేదు, ఇది అంటే యూనిక్ ఉంది సార్. ఒక 3-4 విగ్రహాలలో సిటీ మొత్తం మీద కూడా నేను చూసిన విగ్రహాలలో 3-4 సార్. అందులో వన్ ఆఫ్ ద ఇది ఒకటి సార్. థ్యాంక్ యూ. जय श्री राम। कितने साल से आप इधर आ रहे भैया मूर्ति देखने को? मैं तो इधर जब स्टार्टिंग से हमारा स्टार्ट हुआ, जब से आ रहा हूँ मैं हर साल। जी। हम बचपन से सेहत में पड़े हुए हैं सब। बोलते आप इतने साल से आ रहे ना, इतने साल से कितने वैरायटी देखे? बहुत देखे, बहुत वैरायटी। 2024 तक कितने वैरायटी मूर्ति देखेगी? अभी 2025 में देखे तो मूर्ति कैसा है? ये सबसे हाईलाइट है। सबसे फर्स्ट टाइम लगाया जब कोको कोला की बॉटल से लगाए थे जी, वो पूरे वरंगल, पूरा ट्राई सिटी में सबसे हाईलाइट था। तब से जो ट्रेंड चालू हुआ, हमेशा हाईलाइट है हमारा। ठीक है भैया। और सागर भैया का तो रिसीविंग कैसा है? सागर भैया तो हमारा बचपन से जान पर है। ठीक है यार। भाभी आप इतने मूर्ति देखे ना, आपको कैसा लगा मूर्ति? एक से बढ़कर एक है सब। जो हर आपके साल बच्चे, अच्छा लगता। जी, आपके बच्चे को क्या सिखाना चाह रहे हैं आप?
मूर्ति के बारे में। इसलिए आ रहा है कि भाई हमारा फेस्टिवल जो है सबसे फेस्टिवल का सबका अलग स्पेशलिटी है। अपन धूमधाम से मनाना हर फेस्टिवल, तो किसी की बातों में आके अपन मिस नहीं करना। अपना जो है फेस्टिवल, जो ट्रेडिशन है, उसको अपन 100% फॉलो करना। ठीक है भैया, थैंक यू। थैंक यू वेरी मच।